హాయ్ అండి అందరికీ. కొత్తగా ఎవరైనా నా ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము ఈరోజు అండమాన్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాము. అది కొలంపూర్ బీచ్కి వెళ్ళాము. ఇంకా మేము స్టార్ట్ అయ్యేటప్పుడైతే కొంచెం వర్షం వచ్చింది, ఒక 10 మినిట్స్ తర్వాత స్టాప్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే చిన్న క్లిప్ తీసుకున్నాను. ఇంకా కొలంపూర్ బీచ్కి వెళ్ళే దారిలో వ్యూ అయితే అదిరిపోయింది. నాతో పాటు మీరు చూడండి. అండమాన్లో ఎక్కువ ఒక్క పండిస్తారు కదా, కోకోనట్ ట్రీస్ కన్నా కూడా ఇవే ఎక్కువ ఉంటాయి. ఇంకా కొలంపూర్ వెల్కమ్ బోర్డ్ అదే. ఇంకా లోపలికి వెళ్ళగానే అంతా కూడా విలేజ్ అట్మాస్ఫియర్, నుయ్యలు, ప్రతి ఇంటి దగ్గర మామిడికాయ చెట్లు, అలా చాలా బాగుంది. అవన్నీ కింద పడిపోతున్నా కూడా ఎవ్వరూ తీసుకోవట్లేదు. ఇంకా ఫైనల్లీ బీచ్కి వచ్చేసాము. ఇంకా లంచ్ అయితే ఇంటి దగ్గరే చేసుకుని తీసుకొచ్చేసుకున్నాము. ఇంకా ఇక్కడ లంచ్ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాము. అక్కడ బీచ్ దగ్గర లంచ్ చేస్తే బీచ్ చూస్తూ బాగుంటుంది కదా. ఇంకా ఇవి చూసారంటే ఇక్కడ అండమాన్లో ఎక్కడ చూసినా బీచెస్ సైడ్ ఇవి ఉంటాయి, పైనాపిల్స్ లాగా ఉంటాయి. ఇంకా మన సైడ్ మొగల్ పువ్వు చెట్లు ఉంటాయి కదా, అలానే ఉంటుంది సేమ్. అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది, మొగల్ పువ్వు స్మెల్ లాగానే వస్తుంది అది కూడా. ఇంకా ఇది వచ్చేసి జపాన్ వాళ్ళ బంకర్. ఇంకా లంచ్ అయిపోయాక కొంతసేపు ఆడుకున్నాక ఇంకా బీచ్లోకి వెళ్ళి రిలాక్స్ అయిపోయాం. ఇంకా మేము ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఒక సైడు సన్సెట్ అవుతుంది, ఇంకా మేము వాటర్లో అలా ఎంజాయ్ చేసాం. ఇంకా బీచ్ మధ్యలో ఇంకా సీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా వాటిని తీసుకుని నెక్లో ఇలా వేసుకుని కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా అవి లోపల ఉన్నప్పుడు మొబైల్ లోపలికి పెట్టి చిన్న వీడియో క్లిప్స్ తీసాను. ఇంకా సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు జపాన్ వాళ్ళు యూజ్ చేసిన ఇంకో బంకర్ ఇది. ఇందాక ఒకటి చూపించాను కదా. ఇంత మంచిగా సన్సెట్ అయితే ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా, కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అదిరిపోయినాయి అసలు ఫొటోస్ అయితే. ఇంకా 5:30కి అలాగా ఇంకా స్టార్ట్ అయిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.